హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయ్యాయి, అవి చెప్తా. ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న బర్నీ గారిని అడుగుతున్నాడు, నాకు నామినేషన్కి ఎవరినన్నా ఇద్దరిని చెప్పు అని. ఏం చేస్తున్నావు అన్న? 5 వారాలైంది, ఇప్పటికీ నువ్వు సొంతంగా స్టాండ్ తీసుకోకుండా ఎవరిని నామినేట్ చేయాలి అని పోతేవని అప్పటికి బర్నీ గారు చెప్తున్నారు. వైల్డ్ కార్డ్స్లో ఎవరినన్నా చూడంటే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు, చేయలేను అంటున్నాడు. మన వాళ్ళల్లో ఎవరన్నా ఎత్తుకంటే చేయలేను నేను, ఇప్పుడు ఏం చేద్దు నువ్వు అంటున్నాడు. నువ్వే చెప్పు అని వదలలేదు. కామెడీకి కాదు, చాలాసేపు అడిగాడు. బర్నీ గారు వెళ్ళిపోతుంటే కూడా నాకు చెప్పేసి వెళ్ళు అంటున్నాడు సుమనన్న. ఇద్దరు పేర్లు చెప్పాలంట, బర్నీ గారు చెప్తే ఈయన నామినేట్ చేస్తాడంట. అప్పటికే ఈయనకి తనుజ అయితే నామినేట్ చేసింది కాబట్టి తనుజాని నామినేట్ చేశాడు రివర్స్లో. ఇంకోటి వచ్చి సంజనా గారిని నామినేట్ చేశాడు. 5 వారాలైంది, నామినేట్ చేసేకి రాదు. ఆ వైల్డ్ కార్డ్స్ ఏమో నిన్నే తోపు తురుము అంటున్నారు. బయట ఆడియన్స్ కూడా సుమనన్న గ్రేట్ అంటున్నారు. నువ్వేమో నామినేషన్కి పాయింట్ కూడా ఎత్తకలేకపోతున్నావు. ఇంకొచ్చేసి రెండోది వచ్చేసి సంజనా గారు వచ్చేసి మాధురి గారిని మీరు సంజన 2.0 లాగా ఉన్నారు అని అన్నారు. అదెందుకంటే ఫస్ట్ డేనే గొడవ పెట్టుకున్నారు అనవసరంగా కదా. అంతకు ముందర కూడా ఆవిడ చెప్పారు, నేను ఎవరితో అయినా గొడవ పెట్టుకోవాలని ఆయిషాతో. సేమ్ అప్పుడే ఒక 5 మినిట్స్లో గొడవ పెట్టుకున్నారు కళ్యాణ్తో. సేమ్ సంజనా గారు ఎలా అయితే చేశారో వీళ్ళు అలానే చేశారు, కావాలని గొడవ పెట్టుకున్నారు. కానీ ఈసారి ఆడియన్స్ రివర్స్లోనే దివ్యలు మాధురి గారిని తప్పు పట్టారు. క్లియర్గా తెలుస్తుంది అక్కడేం తప్పు లేదని కళ్యాణ్ది, ఈవిడిదే తప్పని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హౌస్మేట్స్ అందరూ ఈ వైల్డ్ కార్డ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారంట. అది వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఆడియన్స్ మైండ్లో ఒక ఇది పెడుతున్నారు, చూడండి వాళ్ళు మమ్మల్ని సపరేట్ చేస్తున్నారు అని. అలా ఈరోజు నామినేషన్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని ఎత్తుక్కోవాలి, ఏం కారణం చెప్పాలి, అవి ఉంటాయి. అవి చూసుకోవాలా, మీ దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెట్టుకోవాలా. అప్పటికే మాట్లాడుతున్నారు, ఏం సైడ్ ఏం చేయలేదు వీళ్ళు అనవసరంగా. ఇక్కడ రమ్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. నిన్న శ్రీజాన్ తీయేసినప్పటి నుంచి కళ్యాణ్ అయితే నాతో మాట్లాడలేదు కూడా అంటుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా బాధపడ్డాడు. పొద్దున్నే శ్రీజ వెళ్ళిపోయింది, నాకు తను లేకుంటే ఎలా ఉంటుంది, కానీ నేను అన్నీ మెయింటైన్ చేస్తున్నా, ఈవిడ చూస్తే ఇలా మాట్లాడుతుంది అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజనా గారు చెప్తున్నారు, ఇప్పుడు చూసారా ఇది శ్రీజ ఉంటే మాకు గొడవలు పెడుతుంది, ఫ్లోరాకి నాకే గొడవలు పెట్టాలని చూసింది. అక్కడ ఏం చెప్పింది, అదే నెయిల్ పాలిష్ చేస్తున్నప్పుడు మీరు సంజనా గారికి సర్వెంట్లా పనిచేస్తున్నారు, అది నిజమే చెప్పింది. ఆమె సర్వెంట్ లాగే పనిచేస్తుంది, కప్పు కొడుకుతుంది, ఇది అది అని. ఇంకా నాగార్జున గారు వీడియో చూపించి అదే అడిగారు, అంతే. ఇంకా సంజనా గారు ఏం చెప్పారంటే, చూసారా మా ఇద్దరికి గొడవ పెట్టింది, శ్రీజ అలా ఉంది కాబట్టి తనకి ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను 4 బెలూన్స్ పేలాయి, అందుకే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది తను అంటుంది. ఇంకా ఇక్కడ బర్నీ గారు వచ్చేసి నేను ఎవరు నామినేట్ చేస్తానంటే కళ్యాణ్ నామినేట్ చేయాలని ఉంది, కానీ తను క్యాప్టెన్ కాబట్టి చేయలేను, కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి బర్నీ గారు సుమనన్నని అడిగారు, నన్ను ఎవరు నామినేట్ చేస్తారో చెప్పు అంటే రీతు అని చెప్పాడు. సుమనన్న కరెక్ట్గా చెప్పాడు, రీతు అయితే బర్నీ గారిని నామినేట్ చేసింది.